పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మనం సరిదిద్దుకుంటూ ఆత్మీయమైన జీవితంలో అభివృద్ధి చెందుతూ అనేకులకు ఆశీర్వాదకరం అవడానికి ఈ సందేశాలు మీకు సహాయం చేయాలని ప్రార్థిస్తూ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. బైబిల్లో దేవుని యొక్క ప్రేమను సూచించడానికి ఎన్నో ఉపమానాలు ప్రభువారు చెప్పారు. ఈరోజు మన అంశం తప్పిపోయిన కుమారుడు ఎవరు. మనందరికీ కూడా తెలుసు, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి చివరి వరకు కూడా తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉదంతం ఉంది. ప్రతి మానవుడికి కూడా ఈ రోజుల్లో ముఖ్యంగా ఒక అహం, దీన్ని ఏమంటామంటే ఆత్మ గౌరవం, ప్రిస్టేజ్ ఫీలింగ్ ఏం లేకపోయినా చాలా మందికి ఈ ప్రిస్టేజ్ ఫీలింగ్ ఉంటుంది. ఈ రోజుల్లో అసలు క్రైస్తవ్యం ఎక్కడుంది అనిపిస్తూ ఉంది. అలా అని భక్తిగా దేవుని కోసం బ్రతికే క్రైస్తవులు లేరు అని నేను అంటలేదు. మన దేశంలోనే ఎంతోమంది దేవుని కొరకు కొట్టబడతా ఉన్నారు, హింసించబడతా ఉన్నారు, జైళ్ళలో ఉన్నారు. ఈ క్రైస్తవ్యం ఎలా ఉంది అని పరికిస్తే నా మట్టుకు నాకు నా కాలేజీ దినాల నుండి ఈ సేవ ప్రారంభించి ఇంచుమించు 50 సంవత్సరాల పైగా ఈ సేవా జీవితంలో పండిపోతూ నేటి క్రైస్తవ్యాన్ని చూస్తూ ఉంటే మన అచ్చు తెలుగులో చెప్పాలి అంటే గుండె తరుక్కుపోతుంది అంటాం. బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం ఇప్పుడు ప్రజలు లేక క్రైస్తవులు అలవాటు పడిపోయిన క్రైస్తవ్యానికి చాలా విభిన్నంగా ఉంది. ఎక్కడ చూసినా ఎవరి సేవ వాళ్ళదే. దాదాపుగా ఈ సేవ అంతా కూడా బైబిల్ని అనుకరించి లేదు అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ యొక్క వేషధారణలో, వస్త్రధారణలో లోకస్తుల్ని మేము ఏమాత్రం తీసిపోము అన్నట్టుగా చెప్పాలంటే ఒక విధంగా లోకస్తుల కన్నా విపరీతమైన వస్త్రధారణతో ఉన్న ఈ క్రైస్తవుల్ని ఏమనాలో తెలియదు. అందరూ విశ్వాసులు, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉంటారు. మనం వెంబడించే యేసు సాత్వికుడు, దీనుడు. ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని
నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అన్నారు. చాలా మందికి ఈ వాక్యం కండతే. అనుకరణలో ఎంతవరకు ఉంది అనేది ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా రకరకాల మీటింగ్లు, క్వైర్ పార్టీలు. ఈ మధ్య కూడా ఈ మ్యూజిక్ని గురించి పెద్ద అలజడి రేగింది. సంగీతం సేవలో ఒక భాగమే, అందరం ఒప్పుకుంటాం. కానీ ప్రజలు ఎలా తయారయ్యారు అంటే, నేను ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను. వాక్యం అప్పుడు ఎవరు కూర్చోరు, సంగీతకారులు ఎవరు కూర్చోరు. నేను చెప్పేది అబద్ధం కాదు, పచ్చి నిజం. ఎవరన్నా కూర్చున్నారు అంటే ఆ యవనస్తుడు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయి ఉంటాడు. రెండవదిగా, రకరకాల వస్త్రధారణ, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అనిపిస్తూ ఉంటుంది. హవ్వ పండు తినేటప్పుడు అది కన్నులకు ఇంపైనది, అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనది అని 3 పదాలు ఆ పండులో చూచింది. ఇది క్రైస్తవ్యమా అనే పీఠిక మీద పీఠికతో కొన్ని మాటలు మాట్లాడాలని, హృదయంలో ఉన్న వేదన మీతో పంచుకోవాలని, క్రైస్తవ్యం అన్యుల మధ్య కూడా ఎగతాళి చేయబడటానికి కారణమవుతూ ఉన్న క్రైస్తవులు మనసు మార్చుకుంటే మంచిదని ఒక తల్లిగా సలహా. ఇక్కడ చూసిన వస్త్రధారణ 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 విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇది శరీరానుసారమైన మనస్సు కాదా? క్రైస్తవ్యం ఎట్టిపోయింది? ఆది క్రైస్తవులు దేవుని కొరకు ప్రాణాలు పెట్టారు. ప్రాణాలు పెడతాము, పరలోకం మాకు కావాలి, నిత్య జీవం కావాలి అనుకున్న వాళ్ళే క్రైస్తవులయ్యారు. క్రైస్తవ మతంలో పుట్టిన వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. కేవలం యేసు రక్తంలో పుట్టిన వాళ్ళు క్రైస్తవులు. అలాగని యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తులంగా ఉన్నామో లేదో అని కూడా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనలో మనమే విమర్శలు, సేవకుల మీద విమర్శలు, ఒకరి మీద ఒకరు జోకులు. ఏంటండి ఈ క్రైస్తవ్యం? ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు వీళ్ళు క్రైస్తవులు కాకుండా ఉంటే బాగుండు అని. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత కాల్చబడిన ఒక జనాంగం పైకి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నో నేమ్ నో ఫేమ్, పేరు ప్రఖ్యాతులు అక్కరలేని ఒక తరం కేవలం దేవుని రాజ్యం కొరకే బ్రతికే ఒక తరం లేవాలని ప్రార్థించండి. మీరు కూడా ప్రార్థించండి. మీరందరూ కూడా చాలా మంది క్రమం తప్పకుండా నా కార్యక్రమాలు చూస్తారు. నేను ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వాలనే ఒక ప్రయాస, ఇది తప్ప వేరే ఏమీ ఉండదు. అంచేత క్రైస్తవుల్లో ఒక సంచలనం రావాలి, సేవకుల్లో కూడా సంచలనం రావాలి. ఒకరికొకరు అసహ్యంగా మాట్లాడుకోవటం, పోట్లాడుకోవడం, సమాధానం లేని కుటుంబాలు ఎలా సువార్తను ప్రకటిస్తాయో తెలీదు. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టుకొని ఎంత ఘోరంగా యేసు సిలువను వెక్కిరిస్తున్నారా వీళ్ళు అనిపిస్తా ఉంది. అంచేత బాధ, విపరీతమైన బాధ. క్రైస్తవమా ఎక్కడ నువ్వు అన్న ఒక ఆర్తనాదం హృదయంలో పెళ్ళూపుకుతూ ఉంటే ఈ మాటలు బహు ప్రేమగా వినయంగా మీకు మనవి చేస్తా ఉన్నాను.
మాది కాకినాడ అని మీ అందరికీ తెలుసు. నేను మామూలుగా పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళను అంటే వెళ్ళకూడదని కాదు, మామూలుగా బయటికి వెళ్ళను. ఒకానొక రోజు ఒక స్పెషల్ ఇన్విటేషన్ మీద మేము వెళ్ళాం. ఇది జరిగి కొంతకాలం అయింది. కొన్ని మీటింగ్స్ మేమే పెట్టించాం. అయితే గ్రౌండ్లోకి వెళ్ళేసరికి జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అబ్బో, నా హృదయం పొంగిపోయింది. అమ్మో, ఇంతమందా కాకినాడలో క్రైస్తవులు అనుకున్నాను. ఆ రోజు ఒక గాయకుడిని పిలిచారు. నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, వాళ్ళని నేను ఎంతో అభిమానిస్తాను, వాళ్ళు కూడా నన్ను ఎంతో అభిమానిస్తారు. మేము మంచి సహవాసంలో ఉంటాం. అయితే ఇటీవల పైకి వచ్చిన ఒక గాయకుడిని పిలిచారు. ఎవరు అని మీరేమీ కంగారు పడకండి, నేను చెప్పింది మీరు వినండి అంతే. జనం తండోపతండాలుగా వచ్చారు. మంచి స్పీకర్, మాకు కూడా తెలిసిన ఆయనే. ఎంతమంది ఆయన మాటలు వింటే తప్పకుండా చాలామంది బాగుపడతారు అనుకున్నాం. మీటింగ్ స్టార్ట్ అయింది, పాటలు మొదలయ్యాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మైకులు ఇవన్నీ సెటప్ లేకపోతే మనోళ్ళు పాడరు. చెరసాల్లో పౌలికి ఏ సెటప్ లేదండి, కానీ భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు తెరవబడ్డాయి. చెరసాల అధికారి మారు మనసు పొంది రాత్రికి రాత్రి బాప్తిసం తీసుకున్నాడు. నేను కొంచెం రాడికల్గానే మాట్లాడతాను, క్రిటికల్గానే మాట్లాడతాను. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఎక్కడ సాతానికి అందకూడదన్న ఒక ధ్యేయంతో బతుకుతూ ఉంటాం. కాబట్టి ఒక గంట కాబోలు ఇచ్చారు. అందరూ ఆనందించారు, నేను కూడా ఆనందించాను. ఇక అప్పటికి 9 దాటిపోయింది దాదాపు. ఇక వాకింగ్ కోసమని ఒక పెద్ద ఆయన్ని ప్రార్థన చేయమన్నారు. ప్రార్థనకి కళ్ళు మూసుకొని తెరిచేసరికి ఎంత ఆశ్చర్యమైంది అంటే, ఉన్నవాళ్ళు దాదాపు 300-400 మంది ఉన్నారు. దాదాపు 2-3 వేల మంది ఉన్న ఆ సమూహం ఎంతమంది మిగిలారో తెలుసా? నేను చెప్పేదేముందండి, మీకు తెలీదా ఈ విషయాలు? ఒక పట్టుమని లెక్క పెడితే ఒక 300 మంది కన్నా ఒక 20 మంది ఎక్కువ ఉండొచ్చేమో. ఇంకా నేను చెప్పాలా మీకు? అది జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఏంటి క్రైస్తవ్యం? ఎక్కడా సిలువ వేయబడిన యేసు? ఎవరు నిజమైన విశ్వాసులు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనసు పొందని వాళ్ళు అంతే, పొందామని భ్రమ పడేవాళ్ళు అంతే. దేవుని యొక్క వాక్యం అగ్ని, దేవుని వాక్యం సుత్తి, దేవుని వాక్యం సబ్బు, దేవుని వాక్యం నీటికి పోల్చబడింది. అగ్ని మనలో ఉన్న చెత్త చెదారం లోకానికి సంబంధించింది కాల్చకపోతే నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు? సుత్తి అది. మనలో ఉన్న కఠిన స్వభావాలు చెత్త కొట్టి ఆయనకిష్టమైన సారూప్యంలోకి దేవుని యొక్క వాక్యం మొలుస్తుంది. అది సబ్బు, మనలో ఉన్న మురికంతా కడిగేస్తుంది. అది నీరు, మన ఆత్మీయమైన దాహం తీరుస్తుంది. నీరు శుభ్రపరిచినట్టుగా మన శరీరం, ఆత్మ కూడా శుద్ధిపరచబడాలి. ఈరోజు తప్పిపోయిన కుమారుడు ఎవరు? ఓ చిన్న ప్రశ్న వేసుకుందామా? నేను తప్పిపోయానా? నేను ఆ తండ్రికి తగిన కుమారుడిగా, కుమార్తెగా ఉన్నానా
మన జీవితాలు ఎప్పుడూ కూడా వాక్యంతో పోల్చుకోవాలి. వీళ్ళు అలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు, ఆ సేవకుడు ఇలా చెప్పాడు, ఈ సేవకుడు అలా చెప్పాడు కాదు. నేను చెప్పినా సరే, మేము మా సంఘంలో కూడా అదే చెప్తాం. మా సంఘం కూడా ఒక విధంగా చాలా ప్రార్థనా పరులైన సంఘం. చెప్పాలి అంటే వాళ్ళ యొక్క ప్రార్థన బట్టే మేము ఎన్నో రకాల సేవలు కొనసాగిస్తూ ఉంటాం. వాళ్ళు మాకు వెన్నెముక లాంటి వాళ్ళు. ప్రతి సేవకుడు కూడా ఆలోచించాలి. ఎవరైనా సేవకులు ఇది చూస్తూ ఉంటే మన మాటలు కాదు, నేను దేవునిలోకి వచ్చిన, దేవుని సేవ ఆరంభించిన నా యవన జీవితంలో దాదాపు 20 సంవత్సరాలప్పుడు నేను సేవ ఆరంభించాను. ఒక మాట చాలా షాక్ అయిపోయాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మీకు తెలిసిన మాటే చదవబోతున్నాను. 21వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. 22, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. నీ నామమున ప్రవచించలేదా అనేది, నీ నామమున వాక్యం చెప్పలేదా అని కూడా మనం అనుకోవచ్చు. ఈ మాట చదివేసరికి అమ్మో, ఏంటిది, ప్రవచించిన వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు, వీళ్ళు కూడా ఆయన అంచనాకు సరిపోకపోతే బాబోయ్ నా గతేంటి అనిపించింది. అప్పుడు చాలా బాధ, వేదన, తికమక, కలవరం. ఒకరోజు ఇంకా అదే విషయాలు ఆలోచిస్తూ ఉండేదాన్ని. సేవలో ప్రవేశించాక కొంతకాలం అవుతూ ఉన్నాక నేను కూడా కొంత అనుభవం సంపాదించుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు ఇలాగ ఆలోచించాను. అరే, ఎంతో మంచిగా వాక్యం చెప్తా ఉన్నారు, కానీ సరి అయిన ప్రవర్తన లేదు, ప్రేమ లేదు, ఇళ్లల్లోనే సాక్ష్యం లేదు. బాబోయ్, ఏంటి అసలు ఈ సేవా ప్రపంచం ఏంటి? నన్ను దేవుడు ఎందుకు సేవకు పిలిచారు? చెప్పే మాటలు నమ్మకూడదన్నమాట. నమ్మకూడదంటే నా మాటలు నమ్మొద్దని నేను చెప్పడం లేదు. చాలామంది చాలా మంచి వాక్యం చెప్తారు. అయితే దేవుని ఆత్మ నాకు 2 వాక్యాలు చూపించారు. 16వ వచనంలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. 20వ వచనంలో, వారి ఫలముల వలన నువ్వు వారిని తెలుసుకో. జీవితం వాక్యానికి సరిపోవాలి. నేను చెప్పే వాక్యానికి కాదు, దేవుని వాక్యానికి. ఈ రోజుల్లో కూడా చాలా మంది, ఇప్పుడంటే 50 సంవత్సరాల పైన ఈ సేవలో ఉండి పండిపోయాం. కొంతమంది అంటారు, పలానా ఆయన చాలా మంచి వాక్యం చెప్పారు. వాక్యం ఎప్పుడూ మంచిదేనండి. వాక్యం నిన్న నేడు మారని యేసు ప్రభు వారిది. వాక్యం మంచిది, కానీ చెప్పిన వ్యక్తి జీవితాలు కూడా ముఖ్యం. ఒక వ్యక్తి జీవితం పరిశుద్ధంగా, ప్రేమగా, క్షమాపణతో, దైవత్వంతో నిండి ఉంటే ఆ వ్యక్తి వాక్యం కూడా చెప్పక్కర్లేదు తెలుసా. ఆ వ్యక్తిని మనం చూస్తాం, అభినందిస్తాం, అనుసరిస్తాం. ఆయా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు తరచుగా ఒక మాట చెప్పేదాన్ని, నాకన్నా బాగా చెప్పగలిగిన వాళ్ళు కింద కూర్చొని ఉంటారు, లేకపోతే నా తోటి సేవకురాండులతో ఉంటారు. నాకన్నా చాలా బాగా ప్రార్థన చేయగలిగిన వారు కూడా మీరు ఉండుంటారు. కాబట్టి
ఇస్కరియోతు యూదా కూడా అద్భుతాలు చేశాడండి. ఇస్కరియోతు యూదా కూడా దెయ్యాలు వెళ్ళగొట్టాడు. అలా అని నేను ఎవరిని విమర్శించను, ఎవరిని ఏమీ అనను. తీర్పు తీర్చు దేవుడు ఒకడు ఉన్నారు. నేను బ్రతిమలాడేది ఏంటంటే, క్రైస్తవ్యాన్ని వేళాకోళంగా చేసేశారు ఈ క్రైస్తవులు. ఈ తరంలో ఉన్న చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ్యం లేని క్రైస్తవులని పిలువబడుతూ ఉన్నారు. అక్కడక్కడ ఒక 20%, 30% మహాభక్తులు ఉన్నారు. మనం వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించవచ్చు. తప్పిపోయిన కుమారుడు ఎవరు? ప్రభువారు ఒక సంఘటన చెప్పారు. 2 కొడుకులు, చిన్నాడు ఆస్తి పంచమని అడిగి చాలా జబర్దస్తి కూడా చేసి ఉండుంటాడు. చాలా హడావుడి చేసి ఉండుంటాడు. కేకలు వేసి ఉండుంటాడు. తన ఆస్తంతా కూడా ద్రవ్యంగా మార్చుకొని దూర దేశానికి వెళ్ళాడు. నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. దూర దేశానికి వెళ్ళాడు. తండ్రికి కనిపించకూడదు అన్న నిర్ణయంతో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటూ, మీరేమనుకోకపోతే కొంతమంది సేవకులు కూడా దేవునికి ఎంత దూరంగా బ్రతుకుతూ ఉన్నారో ఇక్కడ మన కళ్ళు తెరవకపోతే తర్వాత చాలా లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టిన క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు ఎవరైనా సరే ఒక తీర్పు ఉంది. జీవితం మంది కాదు. మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేయటానికి మనకి ఆ స్వాతంత్రం లేదు. దేవుడు మనకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చారు. ఆదాము అవ్వలు సొంత నిర్ణయం చేసి మొత్తం మానవ జాతికి మరణాన్ని తెచ్చిపెట్టారు, శాపం తెచ్చిపెట్టారు. భూమి కూడా శపించబడింది. మీకు తెలుసా? భూమి శపించబడకపోతే ఆదాము అవ్వల శరీరాలు అందులో కలవు. తప్పిపోయిన కుమారుడు ఎవరు? నువ్వు మంచి వ్యక్తివా? దేవునితో కలిసి ఉంటున్నామా? మనం దేవునితో కలిసి చెయ్యి వేసుకొని సహవాసంలో ఉంటున్నామా? ప్రార్థనలో ఎదుగుతున్నామా? ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? మనల్ని చూసిన వాళ్ళు నిజంగా వీళ్ళు నిజమైన క్రైస్తవులు అనే సాక్ష్యం పలుకుతారా? మనం తప్పిపోయిన కుమారుడువా? మంచి వ్యక్తిమా? ఎంత దూరం వెళ్ళిపోయాడు అంటే ఇంకా తండ్రి వెతకలేడు. తన యొక్క సొంత ఆనందం వెతుక్కుంటూ వెళ్ళాడు. స్నేహితులతో కలిసి వెళ్ళాడు. తన ఆనందమే వెతుక్కున్నాడు. తండ్రి సంతోషం తనకు అనవసరం. కానీ తండ్రి డబ్బు కావాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు చేసే మేలు కావాలి, కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళవే. సేవకులు కూడా అక్కడక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇది సేవ అంటారు. దేవుని సేవ ఏంటో తెలుసా? ప్రభువారు ఏం చెప్పారు? కళ్ళు తెరిచి ఆ పంటను చూడమన్నారు. మనుషుల్ని చూడు, ఆత్మలు చూడు, నశించిపోయే ఆత్మలు చూడు. రాత్రంతా ప్రార్థించారు కన్నీటితో. రాత్రంతా ప్రార్థించే అనుభవాలు మనకున్నవయ్యా. తప్పిపోయిన కుమారుడు ఎవరు? లోకం క్రైస్తవుల్లోకి వచ్చేసింది. క్రైస్తవుల వస్త్రధారణలోకి వచ్చేసింది. ఈరోజు ఎక్కడ చూసినా ఈ క్వైర్లు ఒక 20-30 మంది ఒకే చీరలు. మనకు మీటింగ్స్ వస్తున్నాయి. ఈరోజు నేను ఉపవాసం చేస్తాను, రేపు మీరు చేయండి, లేకపోతే మీరిద్దరూ చేయండి. మన సేవ ఫలించాలి. దైవజనులు దేవుని వాక్యం స్పష్టంగా చెప్పాలి. మన ఊరంతా మారాలి అన్న ఆలోచన ఏమన్నా ఉంటుందా?
ఇది శరీరానుసారమైన మనస్సు. నా వయసును బట్టి చెప్పడానికి నాకు హక్కు ఉంది. నేను దేవుని యొక్క సేవకురాలిగా హెచ్చరించగలిగిన స్థాయి నాకుంది. ఎలా ఉంది ఈరోజు క్రైస్తవ్యం? మీరే ఆలోచించండి. మీరే ఒక నిర్ణయానికి రండి. ఒక మంచి ప్రార్థనాపరుడు అనే సేవకులుగా ఉంటే, ఆత్మల కొరకు రోధించే వ్యక్తిగా ఉంటే, నీ ఇంటి ముందు నిలబడి నీ వీధంతటి కొరకు ఎడవగలవా? కాలిఫోర్నియా కాలిపోతుందని అందరం సోద్యం చూసాం, అంతే. కానీ పోయిన వారం చెప్పాను కదా, దుష్టులను బట్టి నీతిమంతుడు మోకరించి కన్నీరు విడుస్తాడు. సొదొమ గొమొర్రా మనుషులు ఏమవుతారనండి? అబ్రహాము గోజాడాడు, లోతు ఉన్నాడు అక్కడ, కానీ ఒక తప్పిపోయిన కుమారుడు. అబ్రహాము దగ్గరే బతికాడు, అబ్రహాము నీడను బ్రతికాడు. తండ్రి చచ్చిపోతే తప్పుడు కొడుకునే లోతు. అబ్రహాము తండ్రి నాహోరు కలిసి పెంచారు. కొంచెమైనా ఆ తండ్రి భక్తి అలవాటు కాలేదు. వచ్చే వారం దీన్ని కొనసాగించుకుందాం. ఈ మధ్యలో ఆలోచించండి, మీరు దేవునికి ఇష్టమైన కొడుకువా, కూతురువా? ప్రార్థించు, కన్నీరు కార్చు, నశించిపోయే ఆత్మల కొరకు రోధించు. అది దేవుని హృదయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయనా. అయ్యా ఈ మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా నాతో సహా మా జీవితాలు మేము పరీక్షించుకొని నీకు లోబడి బ్రతికే ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి, కుటుంబాలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ, ప్రతి ఒక్కరిలో ఒక మార్పు దయచేయమని గోజాడుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి, వాక్యాన్ని నెరవేరుస్తూ ఆనందపరిచే వ్యక్తులుగా ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుందరు గాక. దేవుని కృప మీతో ఉండును గాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.